ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ కరీంనగర్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కి అక్కడ ఒక సరదా సంఘటన ఎదురైంది. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఒక షోలో ఊహించని అతిథి ప్రత్యక్షం కావడంతో అమ్మో అంటూ మంత్రి నవ్వుతూ సైడ్ అయిపోయారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? మంత్రిని అంతలా భయపెట్టిన ఆ అతిథి ఎవరు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని డియర్ పార్క్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. గతేడాది సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు సుమారు 11,000 మంది ఒకేసారి మొక్కలు నాటారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం కోసం ఒక్కో గ్రామంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఒక స్నేక్ షో ఏర్పాటు చేశారు. జడ్చర్ల డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ సదాశివయ్య రకరకాల పాముల్ని బుట్టల్లోంచి తీసి ప్రదర్శిస్తూ వాటి గురించి వివరించారు. అందరూ ఆసక్తిగా చూశారు. అంతవరకు బాగానే ఉంది. ప్రొఫెసర్ కాస్త ఉత్సాహంగా ఒక పెద్ద పాముని పట్టుకుని నేరుగా మంత్రి దగ్గరికే వెళ్లారు. సార్ ఏం కాదు సార్, కాసేపు అలా మెడలో వేసుకోండి అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మో మనకొద్దు సామి, నీకు దండం పెడతా అంటూ నవ్వుతూనే 2 చేతులెత్తి నమస్కారం పెట్టేసి సైడ్ అయిపోయారు. దాని మీద 3 నిలువు వరుసలలో నల్లని మచ్చలు. మంత్రి వద్దనుకున్నా అక్కడున్న కొంతమంది మాత్రం సాహసం చేశారు. ఓ పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా ఆ పాముని మెడలో వేసుకుని ఫోటోలకి పోజులు ఇచ్చారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా పాముని మెడలో వేసుకున్నారు. మార్నింగ్ నుంచి షో చేశాం సార్, పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. చిన్న పిల్లలు కూడా పట్టుకున్నారు సార్. ఇవి జరిగొట్టు అంటారు సార్. ఇది తోకతో కొడుతుంది అంటారు, ఏం కొట్టదో తగులుతుందంటే పట్టుకున్నప్పుడు. ఇది అందరూ మగదని నాగుపాము ఆడదని ఒక అపోహ ఉంటుంది. ఇందులో కూడా ఫీమేల్ ఉంటాయి, అవి ఎగ్స్ పెడతాయి. ఒక 75 డేస్ తర్వాత మళ్ళీ బేబీస్ ఇస్తాయి. ఇది జరిపోతుంది సార్, జరిపోతుంది. మొత్తానికి పర్యావరణ దినోత్సవం నాడు మొక్కలు నాటడమే కాదు, ప్రకృతిలో భాగమైన పాములతో కూడా సరదాగా గడిపారు.